హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ యువర్ కిరణ్ రావు. వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ రావు బిగ్ బాస్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 8 వీక్ 2 నామినేషన్ సందర్భంగా చాలామంది మాస్కులు అయితే వెళ్ళిపోయాయని చెప్పొచ్చు. ఒక ఇంప్రెషన్ అయితే కొందరి మీద క్రియేట్ అయింది. కొంచెం ఫ్యాన్ బేస్ కూడా వచ్చింది. చూసే ముందైతే మీకు ఎవరు నచ్చారు సెకండ్ వీక్ అనేది కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి, ఎర్లీ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఆల్రెడీ హౌస్లో నామినేషన్స్ ఎప్పుడూ అయిపోయాయి అండ్ బయట కూడా ఆ నామినేషన్కి సంబంధించి ఓటింగ్ పోల్స్ అంటే ఎవరికి ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారని పోల్స్ స్టార్ట్ అయ్యాయి. అది చూస్తూ మనం మాట్లాడదాం. అండ్ సో నామినేషన్స్ నుంచి ప్రేరణను తీసేసి విష్ణుప్రియని పెట్టింది యష్మి. ఆమె ఒక లీడింగ్ క్లాన్కి హెడ్గా ఉంది కాబట్టి ఆమెకు ఆ పవర్ అయితే ఇచ్చారు. సో ఇప్పుడు ఫ్యాన్ బేస్ పోల్ ఎలా ఉందో చూస్తూ అండ్ ఇక్కడ ఓటింగ్లో చూసినట్లయితే ఫ్యాన్ బేస్లో యాక్చువల్ అఫీషియల్ ఓటింగ్ ఇవాళ నైట్ స్టార్ట్ అవుతుంది. నామినేషన్స్ ఎపిసోడ్లో కంప్లీట్గా రాలేదు. నిఖిల్ ఉన్నాడు 24%తోని. క్లియర్గా నిఖిల్కి ఇది ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ అనమాట. ఇది కంప్లీట్గా ఇతనికి ఫ్యాన్ బేస్ ఉంది. హౌస్లో మాత్రం ఇన్ని గొడవలు జరుగుతున్నా అతడు క్లారిటీ ఇవ్వలేదు విష్ణుప్రియ అండ్ సోనియా మధ్యలో. సో ఇతడికైతే హౌస్లో ఇప్పటి వరకు అక్కడ ఆటను బట్టి వచ్చిన ఫ్యాన్స్ అయితే తక్కువే నాకు తెలిసి. అండ్ నెంబర్ 2లో విష్ణుప్రియ ఉంది. ఈమె కూడా ఆల్రెడీ ఫ్యాన్ బేస్ ఉంది అండ్ హౌస్లో కూడా పెద్ద బ్యాడ్ కాలేదు. సోనియా విషయంలోనే చాలా ఎక్కువ గొడవ అయితే వీళ్ళ మధ్య జరుగుతుంది. సో ఆ అడల్ట్ కామెడీ అన్న విషయం మీద, ఆ వర్డ్ మీదనే వీళ్ళ మధ్య గొడవ అయితే జరుగుతుంది. సో దీంట్లో ఎవరు కరెక్ట్ అనుకుంటున్నారు మీరు కామెంట్ చేయండి. నేనైతే ఆ ఒక్క చిన్న మాటకు సోనియా అంతలా చేయడం తప్పు. ఎందుకంటే ఆమె ఆల్రెడీ అతనితో ఫ్రెండ్షిప్ చేస్తుంది. సో అదంతా చూసే వీళ్ళు ఏదో జోక్ చేయబోయారు. దానికి సీరియస్గా ఒక వార్నింగ్ ఇచ్చి వదిలేసినా సరిపోతుంది. అండ్ నెక్స్ట్ నెంబర్ 2లో మణికంఠ. సో ఇక్కడ మణికంఠ గురించి చెప్పుకునేది ఏంటంటే మొదటి 2 days అదంతా పక్కన పెట్టినా కూడా అండ్ ఆ తర్వాత కొన్ని నెగిటివ్ ఫ్యాక్టర్స్ని పక్కన పెట్టినా కూడా నామినేషన్లో ఆర్గ్యుమెంట్ అయినా క్లారిటీ అయినా మణికంఠలో ఆ నామినేషన్లో ఆర్గ్యుమెంట్ చేసే విధానం అందరికంటే ఎక్సలెంట్గా ఉంది నిజం చెప్పాలంటే. ఎందుకంటే ఒక నెగిటివ్ ఇంప్రెషన్ ఆల్రెడీ అతని మీద వచ్చింది కాబట్టి కొందరికి అది నచ్చకపోవచ్చు. సో మొత్తానికి ఇతనికి ఫ్యాన్స్ కూడా అయ్యారు. కామెంట్స్లో చూసినా ఈ ఫ్యాన్ బేస్లో చూసినా ఫెంటాస్టిక్ ఓటింగ్ అయితే వస్తుంది. సో మణికంఠ అయితే ఇంప్రెసివ్గా సెకండ్ వీక్లో ఆర్గ్యూ చేయగలిగాడు చాలా క్లారిటీగా. ఇదే మొదటి నుంచి మెయింటైన్ చేస్తే మధ్యలో అదంతా లేకుంటే చాలా బాగుండేది. అండ్ శేఖర్ భాష నిజంగా ఇక్కడ వచ్చాక ఫ్యాన్స్ని సంపాదించుకున్నాడు. తను చాలా కూల్గా ఉంటున్నాడు. చాలా డేర్గా కూడా అతను ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు. సో మొత్తానికి ఏదో విధంగా అయితే ఆకట్టుకున్నాడు. ఇతనికి ఒక మంచి ఫ్యాన్ బేస్ అయితే వచ్చింది. అండ్ నెక్స్ట్ నైనిక. నిన్న నామినేషన్లో సందర్భంగా ఈమె చేసిన ఆర్గ్యుమెంట్ విధానం నన్నైతే చాలా ఆకట్టుకుంది. సో నైనిక చాలా పర్ఫెక్ట్ ఆన్సర్స్ ఇచ్చింది. తన క్లాన్ గురించి ఎవరైతే సోనియా ఆర్గ్యుమెంట్ చేసిందో మెయింటైన్ చేయట్లేదు సరిగా అని చెప్పి దానికి సంబంధించి క్లియర్ కట్గా క్లారిటీ ఇచ్చింది. ఏంటంటే అందరికీ వర్క్ చేయాలని లేదు అని చెప్పి తను చెప్పిన విధానం, ఆర్గ్యూ చేసిన విధానం చాలా ఫెంటాస్టిక్గా ఉంది. సో చాలా ఇంప్రెస్డ్. సో ఈమెయితే ఒక 8%తోనైతే ఇప్పటివరకు వస్తుంది. అండ్ నెక్స్ట్ ఆదిత్య ఓం. సో ఆదిత్య ఓం తన యొక్క రీచ్ కాలేకపోతున్నాడు ఆర్గ్యుమెంట్ని అని చెప్పి త్వరగా ముగిస్తున్నాడు. అండ్ ఇవాళ నేనేంటో చూపిస్తా అని చెప్పి మళ్ళీ శేఖర్ భాషను అన్నెసరిగా నామినేట్ చేశాడు. ఇతడు కూడా ఒకవేళ ఇతని మీద కూడా ఒకవేళ అటెన్షన్ రావాలంటే మిగతా వాళ్ళలో చేసి ఒక మంచి ఆర్గ్యూ చేయాల్సిన అవకాశాన్ని నిన్న పోగొట్టుకున్నాడు ఆదిత్య ఓం అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ సీత. సో సీత కూడా నిన్న చాలా మంచి ఆర్గ్యుమెంట్స్లో భాగస్వామ్యమైంది. అండ్ ఇక్కడ ఈమెకు తక్కువ ఫ్యాన్ బేస్ ఓటింగ్ అయితే కనిపిస్తుంది. సో సీత ఇంతకంటే ఎక్కువ డిజర్వ్ నేను మార్నింగే చెప్పాను. ఎందుకంటే ఆర్గ్యూ చేస్తుంది. అండ్ నిన్న యష్మి కూడా ప్రేరణను సేవ్ చేసింది నామినేషన్ నుంచి. సీత అనేది కూడా అదే మీరు బయట అనుకొని వచ్చారు, ఒక పాజిటివిటీ మీ మధ్య ఉంది అని చెప్పి. సో అదేవిధంగా యష్మి కూడా ప్రేరణ ఆల్రెడీ ఫస్ట్ వీక్లో రాలేదు ప్రేరణ అండ్ ఈసారి కూడా రాకుండా చేసింది. ఆల్రెడీ వచ్చిన విష్ణుప్రియని నామినేట్ చేసింది. విష్ణుప్రియ సైలెంట్గా ఒప్పుకుంది. నేను ఎలా సేవ్ అవుతా అని విష్ణుప్రియకు తెలుసు. అండ్ బిగ్ బాస్ కూడా విష్ణుప్రియను మాట్లాడవా అన్నప్పుడు మాత్రమే విష్ణుప్రియ మాట్లాడింది. యాక్చువల్గా విష్ణుప్రియ డిఫెండ్ చేసుకోవాలని అక్కడ బిగ్ బాస్ ఉద్దేశం. అండ్ ఇక్కడ క్లాన్ ఓనర్ అంటే హెడ్ అయినటువంటి యష్మిని చెక్ చేయడం కూడా బిగ్ బాస్ ఉద్దేశం. యష్మి దానికి తగినట్టుగానే తన ఫ్రెండ్ని సేవ్ చేసుకుంది. అక్కడ పృథ్వీ ఉన్నాడు, ఇంకా వాళ్ళ క్లాన్ మెంబర్ అయిన నామినేషన్లో అతడు ఆల్రెడీ నామినేషన్కి వచ్చాడు. ఇంకా వేరే వాళ్ళని ఎవరినైనా చేయొచ్చు, కానీ ప్రేరణనే సెలెక్ట్ చేసుకుని తను కాస్త ప్రూవ్ చేసింది సీతా వర్డ్స్ని. అండ్ పృథ్వీరాజ్. సో ఇతను కూడా ఒక 6-7% అయితే వస్తుంది. పర్టికులర్ ఒపీనియన్ అయితే ఇతని మీద లేదు, కానీ ఆర్గ్యూ అయితే చేయగలుగుతున్నాడు. సో మొత్తానికైతే ఈ విధంగా ఉంది. ఈ ఫ్యాన్ బేస్ మాత్రమే అఫీషియల్ ఇవాళ